వెల్కమ్ టు కైజీ న్యూస్ అండి. ఇప్పుడు తెలంగాణలో ఇంకొక కొత్త పార్టీ టిఆర్ఎస్ అసోసియేషన్ పార్టీ. అదే మన కవితక్క పెట్టిన పార్టీ. ఇప్పుడు మన కవితక్క పెట్టిన పార్టీ మీద ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో అంతే నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి. కొంతమంది ఒక మహిళ వచ్చి సామాజిక సాధికారత సాధించడానికి వచ్చిందనంటే, లేదు తండ్రి పార్టీని బొందపెట్టడానికి వచ్చిందని అంటున్నారు. మరి ఈ విషయాలన్నీ ఎవరైతే మన టిఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకున్నాం. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఏదైతే మన కవితక్క టిఆర్ఎస్ పార్టీ పెట్టిందో ఫస్ట్ పేరు నుంచి మొదలు పెడదాం. మీకు ఆ పేరు తప్ప ఏ పేరు దొరకలేదు? ఆ పేరు అనేటువంటిదమ్మా తెలంగాణ ఆత్మగౌరవం. అది తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమం వేతనాలు ఇస్తున్నప్పుడు సబ్బండ వర్గాలు ఇన్వాల్వ్ అయినటువంటి పేరు అది. ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఆ రోజున ఉన్నప్పుడు 2001 నుంచి మొదలుకుంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం వేతన సాగి 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకునేంత వరకు కూడా అనేక పోరాట రూపాలు, అనేక పందాలు, ఒక మిలియన్ మార్చ్, ఒక సాగరారం, ఒక అసెంబ్లీ ముట్టడి, ఒక సడక్ మందు, ఒక సాగరం మన ఇది రాయినిగూడెం, ఒక పాలకుర్తి, ఇట్లా అనేక చారిత్రక ఘట్టడాలు లిఖించినటువంటి పేరు అది. కాబట్టి ఆ పేరును మార్చుకున్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, దేశ రాజకీయాలను ఉద్ధరించడంలో భాగంగా టిఆర్ఎస్ అనేటువంటి పదాన్ని తీసుకొని, తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేసుకొని దీన్ని కలిపేసుకుని బీఆర్ఎస్ అని దేశ రాజకీయాల వైపు ప్రయాణించింది. కాబట్టి ఇది తెలంగాణ ప్రజల్లో నాటకపోయినటువంటి పేరు. ఇది తెలంగాణ ఆత్మగౌరవం. తెలంగాణకి ఎక్కడ నయవంచన జరిగినా ప్రశ్నించిన పేరు అది. కాబట్టి ఆ పేరును ఖచ్చితంగా మళ్ళీ మేము తీసుకోవాలనుకున్నాం. ఆ పేరును తీసుకోవడం ద్వారా యావత్ తెలంగాణ మొత్తం కూడా మరొకసారి పునర్జీవనం వచ్చింది, మరొకసారి పూర్వవైభవం వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పులకరించి పేర్లు. కాబట్టి ఆ పేరును మేము తీసుకోవడం జరిగింది. మీరు అన్నట్టు తెలంగాణ ప్రజల్లో నాటుకుపోయిన పేరు టిఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటే టిఆర్ఎస్. ఇప్పుడు దాని మీద ఏమి కన్ఫ్యూజన్ ఉండదంటారా? 100% కన్ఫ్యూజన్ అనేటువంటిది కొద్ది గొప్ప ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అని అంటే, ఇది కవితక్క టిఆర్ఎస్. అదే కవితక్క టిఆర్ఎస్ లో కూడా 20 ఏళ్ళు పనిచేసింది కదా. 20 ఏళ్ళు పనిచేసినటువంటి పార్టీలో కనీసం ఒక షోకాజ్ నోటీస్ అనేటువంటి వివరణ కూడా కోరకుండా కవితక్కను ఒక మహిళ అని చెప్పేసి ఎట్లాంటి అది షోకాజ్ నోటీస్ కవితక్క మాట్లాడినందుకే షోకాజ్ నోటీస్ ఇచ్చాము, డిస్మిస్ చేసాం పార్టీ నుంచి. అదే ఏమంటున్నా, ఒక చిన్న నోటీస్ లేకుండా మమ్మల్ని వివరణ కూడా కోరకుండా మమ్మల్ని పార్టీ నుంచి బయటికి పంపించారు. మరి నిన్నగాక మొన్న డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి ఎందుకు ఇచ్చింది షోకాజ్ నోటీస్? 20 ఏళ్ళు పార్టీకి పనిచేసింది, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని పతాక శీర్షికలు తీసుకుపోయింది, బతుకమ్మ బోనాల పండుగలకు ప్రాశస్తాన్ని నిలబెట్టింది, బతుకమ్మల ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చింది. అట్లాంటి నాయకురాలకి కనీసం వివరణ కోరేటువంటి హక్కు ఈ పార్టీకి లేదా? ఇది తండ్రి స్థాపించిన పార్టీ కదా, వాళ్ళ తండ్రి స్థాపించిన పార్టీ కదా. ఇప్పుడు వివరణ ఇవ్వకుండా డిస్మిస్ చేసినందుకే కవితకు కొత్త పార్టీ లేదు. నేను అది మా ఆత్మగౌరవం. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, ఆ పార్టీలో మహిళలకు విలువ లేదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి మొదటి ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం మహిళలకు మంత్రి పదవి కూడా ఇయ్యనప్పుడు కూడా ఎంపీగా పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కవితక్క మళ్ళా ఖచ్చితంగా మహిళలకు ఇయ్యాలని చెప్పేసి ఆ రోజు ఫైట్ చేసి 2 మంత్రులను ఆ రోజు ఇప్పించుకున్నటువంటి పరిస్థితి లేదు. అప్పుడు కవితక్క కూడా చెప్పారు, నేను ఎమ్మెల్యే టికెట్ అడిగాను కానీ ఎంపీ ఇచ్చారు, నాకు చేయలేకపోతున్నాను. మహిళలకు ప్రాతినిధ్యం లేకపోతే ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తారు? మహిళలకు ప్రాతినిధ్యం మంత్రివర్గంలో లేదని చెప్పేసి అన్న. మా ఎంపీ ఎమ్మెల్యే కవితక్క అసలు ఎమ్మెల్యే టికెట్ గానీ ఎంపీ టికెట్ గానీ ఏది అడగలేదు. 2014లో మా యొక్క పనిని చూసి 2006లో తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత 1,00,000 కిలోమీటర్ పాదయాత్ర చేసింది కవితక్క. అట్లా చేసి ఈ ప్రాంత సంబంధించినటువంటి అనేక సమస్యలను అవపోసన పట్టుకున్నది కవితక్క. కాబట్టి నువ్వు నిజామాబాద్ కు సంబంధించిన కోడలుగా ఉన్నావు. ఆ ప్రాంతం నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తే ఎన్టీ రామారావు హయాంలో క్లీన్ స్వీప్ గా 9 నియోజకవర్గాలు గెలిచింది ఇక్కడ నిజామాబాద్ లో. అదే పరిస్థితిలో మళ్ళీ నువ్వు వస్తే గెలుస్తావని చెప్పేసి కేసీఆర్ గారు పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చి తప్పితే మాకు ఏం కిరీటం పెట్టలే, ఆ పనిని చూసి ఇచ్చి. 2008లో కేసీఆర్ పేరు చెప్పుకొని కేటీఆర్ ఎమ్మెల్యే అయిండు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న తర్వాత హరీష్ రావు కనీసం వార్డు మెంబర్ కూడా కాలే. ఇంకా హరీష్ రావుకు పొత్తులో భాగంగా ఆయనకు మంత్రి పదవి వచ్చింది. మరి మామ పేరు చెప్పుకొని అధికారంలోకి ఎక్కిన ఒక ఆయన, తండ్రి పేరు చెప్పుకుని వచ్చింది ఆయన ఒక ఆయన. 2006లో రాగానే మేము కేసీఆర్ బిడ్డగా మేము ఎక్కడ పరిచయం కాలే. మేము తెలంగాణ జాగృతిని ఎస్టాబ్లిష్ చేసి మేము ప్రజలలోకి వెళ్ళినాం, ప్రజల భాగస్వామ్యం చేసుకున్నాం, సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించినాం. తర్వాత కేసీఆర్ గారు పిలిచి మాకు అవకాశం ఇచ్చిండు. అది విషయం. కానీ కొన్ని మాటలు చాలా బాధ పెట్టినాయి, అందరినీ బాధ పెట్టినాయి. కేసీఆర్ గారిని కవితకు కొన్ని మాటలు, ఆ మాటలు అనకుండా ఉంటే బాగుండేదేమో. ఏ మాటమ్మా? మన మనిషి కాదు మర మనిషి మీన్స్ రోబోట్ అంటే కేసీఆర్ గారు అంతా మనసు లేకుండా ఉన్నారంటారా? 100% కదా. ఇప్పుడు మేము మారిన కేసీఆర్ నన్నాం, పాత కేసీఆర్ నన్నలే. ఏదైతే హైడ్రా పేరుతోని ఇక్కడ కూల్చివేతలు కూల్స్తుంటే, పేదల ఇండ్లు కూల్స్తుంటే, అన్నా కేసీఆర్ అన్న ఎక్కడున్నావు రా అన్నా కానీ రాని కేసీఆర్ నన్నాం. ఇలా హైడ్రా పేరుతో కాకుండా చివరకు మూసి రివర్ రోడ్డు పక్కన ఉన్నటువంటి పేదల స్లమ్స్ కూల్స్తుంటే, రాన్ గూడు వెళ్ళబోసుకుంటున్నట్టు గర్భిణీ స్త్రీలను కూడా బయటికి వెళ్ళగొట్టి గూడును కూల్స్తుంటే రా కేసీఆర్ అని చెప్పేసి గోడు వెళ్ళబోసుకున్న రాని
కేసీఆర్ నన్ను. ఇలా వెలుగుమట్ల సంబంధించిన ప్రజానీకం 750 కుటుంబాలు రోడ్డులో పడ్డారు, వాళ్ళ ఇండ్లు కూలిస్తే రా కేసీఆర్ అని మొత్తుకుంటారు, రాని కేసీఆర్ నన్ను. ఇలా ఏదైతే చెవేల దగ్గర బస్సు ప్రమాదం జరిగి మొత్తం బస్సులో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా కాలిబుడదైతే ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి కేసీఆర్ కనీసం పరామర్శకు కూడా పోలే. అట్లాంటి కేసీఆర్ నన్నం ఇలా అసెంబ్లీకి రాని కేసీఆర్ నన్నం, ప్రజా సమస్యలు ఎకరు పెట్టని కేసీఆర్ నన్నం. అంటే ఆ కేసీఆర్ గారిని అన్నటువంటి మాటలు ఏం తప్పలేదే, ఫామ్ హౌస్ గా పరిమితం అవుతుండు కదా. ఇలా ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు పార్లమెంట్ అసెంబ్లీకి ఎందుకు రారు? ఒక ప్రతిపక్ష నేత అసెంబ్లీకి ఎందుకు రారు? ప్రశ్నించాలి కదా. సమస్యలు ప్రశ్నించేది ఎక్కడమ్మా? అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి. అసెంబ్లీ వేదికగా ప్రశ్నించకుండా ఫామ్ హౌస్ లో పండుకుంటే ప్రజా సమస్యలు ఎక్కడో పెట్టేది. ఫామ్ హౌస్ లో ఉన్న ప్రజల మనసులోనే ఉన్నాం, ఇది బీఆర్ఎస్ మాట. ఉండరు ఇక్కడ. ఫామ్ హౌస్ లో ఉన్నవాడు ఫామ్ హౌస్ లో ఉంటాడు. ప్రజలు మారిళ్ళు, ప్రజలు చైతన్యవంతమైళ్ళు, ఇంకా మసిపూసి మారేడుకాయలు చేసి ఇంకా పిట్ట శాస్త్రాలు అన్ని చెప్తామని అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఇవాళ లేరు. మరి ఇదే ప్రజలు కవితక పార్టీని నమ్ముతారంటారా? ఎందుకు నమ్మరు? ప్రజలతో ఉంటున్నాం కదా, ప్రజలను మేల్కొల్పుతున్నాం కదా. ప్రజా 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీనే మొత్తం అంతా బొందబెట్టారు, మరి కొత్తగా వచ్చిన పార్టీకి పగాలిస్తారంటారా? అహంకారం తలకెక్కింది కాబట్టి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన అంత ముందించారు. టీజీపీఎస్సీ లాంటి అత్యున్నతమైనటువంటి పేపర్లు కూడా జిరాక్స్ సెంటర్లో దొరికినాయి. ఎస్ఎస్సీ లాంటి పరీక్షలు కూడా నిర్వహించడంలో పకడ్బందీగా నిర్వహించడం బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది. గొర్రెలు బర్రెలు ఇచ్చి మేపుకోపోర్రా అని చెప్పేసి కానీ ఉద్యోగాలు ఎక్కడ ఇయ్యనటువంటి పరిస్థితి. నిరుద్యోగులు చచ్చిపోతుంటా కూడా ఒక మహిళా విద్యార్థిని చనిపోతే ఆమె ఎందుకు చనిపోయింది అని ప్రశ్నిస్తే కూడా ఆమె టీజీపీఎస్సీ క్యాండిడేటే కాదు, ఆమె ప్రేమ వ్యవహారం ద్వారా చనిపోయింది అని చెప్పేసి కర్కోటంగా మాట్లాడినటువంటి కేటీఆర్ గారు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలను ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిందిగా. ఇప్పుడున్న కాంగ్రెస్ అట్లా ఆ రోజులో కూడా నిరుద్యోగ సమస్య అట్నే ఉంది కదా. నీళ్లు నిధులు నియామకాల పైన ఏర్పడినటువంటి రాష్ట్రం కదా ఇది. ఉద్యమ తెలంగాణ నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు ఏం చేసింది? నిరుద్యోగులకు ఏం చేసింది? ఎన్ని లక్షల ఉద్యోగాలు అఫీషియల్కి ఇచ్చింది? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని లక్షలు ఇచ్చింది? దానికి సమాధానం చెప్పాలి కదా. టీజీపీఎస్సీ అనేటువంటిది ఈ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి సర్వీసు. టీజీపీఎస్సీ సంబంధించిన పేపర్ లీక్ అవుతుంది ఎక్కడన్నా? టీజీపీఎస్సీ పేపర్ ఎందుకు లీక్ అయింది న్యాయంలో? ఎస్ఎస్సీ పరీక్ష పత్రాలు ఎక్కడన్నా లీక్ అవుతాయా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉన్నట్టు? మరి ఆ రోజున న్యాయములు ఇవన్నీ లీక్ అయినాయి కదా. మరి దీని సమాధానం ఎవరు చెప్తాను? అందుకనే నేను ఇంట్లో పండబెట్టింది. ప్రజల్ని దేనికి ఉట్టగానే ఏదో చేసినామని చెప్పి చేయలే. అన్ని అంశాలు చూసే ఈ రోజు నిన్ను ఫామ్ హౌస్ పరిమితం చేసి. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి లోకల్ అన్నట్టు మాట్లాడారు, దాని గురించి ఏమంటారు? పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఇలా నువ్వు కూడా గట్టినే వచ్చినావు. నీ పార్టీ వచ్చినప్పుడు కూడా మగలో పుట్టి పువ్వులో పోతుంది నీ పార్టీ అని చెప్పేసి అనేక మంది అన్నారు. కేసీఆర్ వెనక 10 మంది కూడా పట్టణం నిలబడినట్టు 2% సక్సెస్ మాత్రమే, 98% సక్సెస్ రేషియో లేనటువంటి కేసులు ఇవన్నీ. రౌసవిని కోర్టు ఏమని ఇచ్చిందమ్మా తీర్పు? దీంట్లో మన్ను కూడా లేదు, ఆడపిల్లని 5.5 నెలలు అనవసరంగా తీసుకుపోయి జైల్లో పెట్టిళ్ళు, కనీసం ₹1 రికవరీ చేయలే, ఎట్లాంటి ఆధారం లేదు కవిత దీంట్లో తప్పు చేసింది అనేటువంటి విషయంలో అని చెప్పేసి రౌసవిని కోర్టు తీర్పిచ్చింది. దర్యాప్తు సంస్థ పైన ఎక్కడ కూడా మళ్ళీ దర్యాప్తు చేయలే. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి వేసినటువంటి ఫస్ట్ మన దేశ చరిత్రలో సిబిఐకే ఉంటది కావచ్చు. అది రౌసవిని కోర్టు ద్వారా సిబిఐ పైన దర్యాప్తు చేయమని చెప్పేసి కోర్టే చెప్పింది. దేశం ముందు సిగ్గుపోయింది బీజేపీది, దేశం ముందు ఈడీ సిబిఐలో సిగ్గుపోయింది కాబట్టి మళ్ళీ దీంట్లో హైకోర్టులో పోయి ఫిర్యాదు చేసిళ్ళు సేమ్ అదే విషయం. కాబట్టి మాకు న్యాయస్థానాల మీద ఈ యొక్క ఏదైతే ఈ న్యాయం అమ్ముడుపోదనే దానిపైన మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి రౌసవిని కోర్టులో వచ్చినటువంటి క్లీన్ చీట్ ఏదైతే ఉందో అది రేపు కొనసాగింపు జరుగుతుంది. ఎందుకంటే మీకు ఈ విషయం చెప్పదలుచుకున్నా, ప్రతిపక్ష నాయకురాలైనటువంటి సోనియా గాంధీ పైన కూడా నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టి కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పెట్టిళ్ళు. నేషనల్ హెరాల్డ్ కేసు ఏమైంది? క్లీన్ చీట్ వచ్చింది కదా వాళ్ళకు. అంటే ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు. ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఎప్పుడు కూడా నిలదొక్కవు. 100% ఈ కేసు అనేటువంటి కూడా కంప్లీట్ కొట్టుడుపోతుంది. లేదు, బైలక్ అరవింద్ కేజ్రీవాల్ ని బీజేపీ బయటకు రప్పించి నాశనం చేసి ఒక చిన్న గేమ్ లోనే కవితకు కూడా బైలక్ బయటకు వచ్చింది. లక్కులు ఉండవు అమ్మా, రాజకీయాల్లో లక్కులు ఉండవు, న్యాయ వ్యవస్థలో లక్ అన్నారు కదా. ఇప్పుడు బీజేపీ అంతా సిబిఐ సిఐడితో కలిసింది అన్నారు. ఇప్పుడు బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ ని బయటకు రప్పించాలి. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కవితకు కూడా ఉంది. సో కవితకును లోపల నుంచి అరవింద్ కేజ్రీవాల్ ని బయటకు తీసుకొస్తే అది వేరేగా పోతుంది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ తో పాటే కవితకును కూడా బయటకు తీసుకొచ్చింది. ఇది బయట ఉన్న వాదన. బయట ఉన్న వాదన ఏ విధంగా ఉన్నా గానీ నేను ఒకటే చెప్తున్నా, కేసు సంబంధించిన పూర్వపరాలు, దానికి ఉండబట్టిన సాక్ష్యాధారాలు, వాటికి ఇచ్చేటువంటి ఏవైతే మూలాలు ఉంటాయో ఆ మూలాల పరంగానే దర్యాప్తు ఉంటది. ఇలా బీజేపీ నిర్ణయం తీసుకోగానే కేసులో బెయిల్ రావడం ఇవన్నీ కొంతమేర జరిగింది. ఎందుకంటే కొంతమంది ఎవరైతే దాంట్లో కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంపీలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ఉన్నాయో బాండ్స్ తీసుకొని వదిలిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక ప్రలోభాలకు నిగ్గొట్టిన పరిస్థితులు. చివరకు కవిత గారిని కూడా బీజేపీలకు ఆహ్వానించే విధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా ఆహ్వానించే విధంగా కూడా ప్రలోభాలకు నెట్టివేసి
వీళ్ళు. అయినా కానీ ఎక్కడ తల్లగోకుండా మొండి ధైర్యంతో అదే సంకల్పంతో ఆ యొక్క కేసును పంటి కింద బీగబెట్టుకొని కూడా ఆ రోజున కష్టపడ్డది కవితక్క. హౌస్ రెవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ వచ్చింది. రేపు హైకోర్టులో కూడా సేమ్ వాదనలే, ఇంకే వాదనల్లో మార్పు లేదు, కొత్తగా దాన్ని చేర్చినటువంటి అంశాలు ఏం లేవు. కాబట్టి ఖచ్చితంగా కింద హౌస్ రెవెన్యూ కోర్టు ఏదైతే తీర్పు వచ్చిందో అదే తీర్పు రేపు భవిష్యత్తులో వస్తుంది. అది మా లీగల్ సెల్ కూడా పర్యవేక్షణ చేస్తాను. మొన్న కవితక్క పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట అన్నారు, కేటీఆర్ చిన్నపిల్లోడు ఏమీ తెలియదు, అతని గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అమ్మాయి కూడా అన్నారు. దాని గురించి ఏమంటారు? అంటే నిజంగా కేటీఆర్ కి తెలియకుండానే తండ్రి తర్వాత పార్టీ పగ్గాలు తీసుకుని ఇంత బాగా నడిపిస్తున్నారంటారా? మీకు ఒక అంశం చెప్తామా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది మేనల్లుడు పొడిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హరికృష్ణ బాలకృష్ణ వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి సేమ్ అదే దుస్థితి మా రామన్నకు పడుతుంది అని చెప్పేసి మేము భయపడతాను వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ ఉందంటారా? కవితకి రామన్న మీద ప్రేమ ఉందంటారా? రక్త సంబంధం కదా, రాజకీయాలు పక్కన పెడితే రక్త సంబంధం కదా, రక్తం అనేటువంటిది ఎడిపోదు కదా. అన్న అనేటువంటి ఆప్యాయత జనరల్ గా ఆడపిల్లలు. రక్త సంబంధం ఉన్నప్పుడు తండ్రిని అట్లా అనకూడదేమో కదా. నేనేమంటాను, మేము ఒక రాజకీయ వేదికగా మాట్లాడినమే, తండ్రిగా మాట్లాడలేదే. మీరే అంటున్నారు కదా. నేనేమంటున్నారు, రక్త సంబంధాలు రాజకీయాలు రెండింటిని మీరు డిఫరెంట్ గా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదేంటి దానికి విడమర్చి చూడాల్సినట్టు ఉంటుంది. ఇప్పుడు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో పోవాల్సి వస్తుంది. తండ్రిగా పిలిస్తే రాజకీయంగా కాదు నేను చెప్పేది. రాజకీయాలు వేరు, రక్త సంబంధాలు వేరు. వాటిని బైబ్రికేట్ చేసి చూస్తే మీకు నిజం తెలుసు. అంటే ఇప్పుడు కవితక్క బయటకు వచ్చింది కేవలం కవితకు ఒక మాట అంటారు, ఇప్పుడు గుంట నక్కలు ఉన్నారని, ఆ గుంట నక్కల వల్లనే తండ్రికి అన్నకి దూరం అయిందంటారా? 100% గా ఆ గుంట నక్కలకు సంబంధించినటువంటిది ఉండదు. ఆ గుంట నక్కే రేపు రోజున బీఆర్ఎస్ పార్టీని కూడా వశం చేసుకోబోతోంది. అందుకనే రామన్న మేలుకో దయచేసి అని చెప్పేసి మా అక్క ఎప్పుడు హెచ్చరిస్తా ఉన్నది. రామన్ అంత చదువుకున్న వాళ్ళు చదువుకోవడం వేరు, రాజకీయం వేరు. నేనేమంటున్నా, 10వ తరగతి నిన్న ఏదో మంగిలి కేసులో ఏదో దాంట్లో చూసిన 10వ తరగతి చదువుకున్నటువంటి వాడట కనీసం కొన్ని కోట్ల రూపాయల స్కామ్ తీసుకొచ్చిండు. ఐటీలు చేసి ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా అంత నౌకర్లు చేసి అన్ని పైసలు సంపాదించిన లేడు. చదువు దేనికి ప్రామాణికం కాదు. ఇంప్లిమెంటేషన్ లో భాగంగా రేపు రోజున బావాన్ని నమ్ముతాడు. నా బావ శ్రీకృష్ణుడు అనుకుంటాడు పాపం. కానీ ఆ బావే రేపు రోజున ఈయన కవచకుండలా విరిచి కింద కూర్చోబెడతాడు అనేది ఇంకా కేటీఆర్ అన్నకు స్పష్టత రావట్లే. రేపు ఇద్దరు కుర్చీ తగాద అవుతుంది, కుర్చీలో కొట్లాట అవుతుంది. ఏమంటారు, బామర్దుల యుద్ధం జరుగుతుంది, కృష్ణార్జున యుద్ధం లాగా రేపు జరగబోతుంది. ఆ పార్టీని భ్రష్టు పట్టిస్తారు. చివరికి ఆ పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటాడు. రామన్న బయటికి రావాల్సిన పరిస్థితి లేదన్నా. ఏదైతే హరీష్ రావు గారు ఏమంటున్నారంటే, మా పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినట్టు నేను వింటాను తప్ప ఏనాడు నేను కుర్చీ కోసం ఆరాట పడలేదని చెప్పేసి ఆయన బల్లగుద్ది చెప్తున్నారు కదా. ఆయన బల్లే గుద్దని ఇంకేదైనా గుద్దినేమో నేను ఏమంటానా, అవన్నీ కూడా ఒక మోసపూరితమైన మాటలు. ఒక విషపు నాగు ఏ విధంగానైతే ఉంటుందో అంతకంటే విషం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అది అంత తొందరలో బయటపడదు. ఆ స్లో పాయిజన్ అది. ఆ పాయిజన్ ఎక్కేంత వరకు తెలియదు, వీడు చచ్చిపోతాడా అనేటువంటి విషయం నోట్ల నుంచి నురుగొచ్చేంత వరకు కూడా తెలియదు అన్నట్టు. అదంతా స్లోగా ఏమంటారు, తేనె పూసిన కత్తి అంటారు కదా. తేనె పూసిన కత్తి ఏం చేస్తా ఉంటది, కత్తి మెత్తగా ఉంటది, తెంపుతా ఉంటది. తేనె తీయగా ఉంటది, స్వీట్ తీయగానే ఉందని అనుకుంటాం. కాబట్టి ఆ తేనె పూసిన కత్తితో ఇలా హరీష్ రావు అంతా అట్లాంటి గోతులే తీస్తా ఉండు. రామన్న మేలుకోకపోతే ఆయన పరిస్థితి కనీసం ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితులు దాపరిస్తుంది. సిరిసిల్లలో కూడా ఆయన ఆల్రెడీ హరీష్ రావు సంబంధించినటువంటి గ్రౌండ్ తయారు చేసుకున్నాడు. ఈయన ఓటమి రేపు రోజున చేయడానికి కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆ పరంగా ఆయన ముందుకు పోతాడు. ఈయన ఇంకా మేల్కొన్నట్లేడు. ఇంకా భావం నమ్ముకుంటేనే కనుక కూర్చుంటే ఈయన ఆగమయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఏదైతే కవితకు కొన్ని హామీలు ఇచ్చారు పాంచజన్యం పేరుతోటి, దానిలో 2 ఉచిత విద్య, ఉచిత వైద్యం అని ఉంది. అంత ఉచితం అనేది చేయగలరంటారు? ఈ ఉచితాలు కూడా ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఏవైతే కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళను చూసి అక్క కూడా ఇదే ఫాలో అవుతున్నారా? నేనేమంటున్నామో, ఈ రాష్ట్రంలో ఏది ఉచితం ఇచ్చినా ఇవ్వకున్నా, ఉచితాలు అన్ని బంద్ పెట్టినా పర్లేదు, మిగతా సంక్షేమ పథకాలు అన్ని బంద్ పెట్టినా పర్లేదు, ఈ రాష్ట్రంలో విద్యను ఉచితం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో వైద్యాన్ని ఉచితం చేయాల్సిన అవసరం ఉంది. విద్య ద్వారా ఒక సగటు మనిషి సంబంధించినటువంటి పేదవాడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళ పిల్లల చదువులకే వాళ్ళ యొక్క శ్రమనంతా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి దానికోసం ఖర్చు పెడుతున్నారు. ఇంట్లో ఒక రోగం వచ్చి ఒక 10 లక్షల రూపాయలు కనుక ఎట్ ఏ టైం కనుక హాస్పిటల్ ఖర్చు అయితే వాడు ఆ 10 లక్షలు తీసుకోవడం కోసం అనేక రకాలుగా కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జీవితం మొత్తం తలకిందులు అయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఒక కష్టం వస్తే వైద్యపరంగా. కాబట్టి ఇవన్నీ కూడా పాలకులు తలుచుకుంటే చేసేటువంటివే.
విద్యను కార్పొరేట్ మయం కాకుండా వ్యాపారమయం కాకుండా చేయవచ్చు, వైద్యాన్ని కూడా ఆ విధంగా చేయొచ్చు. కానీ కార్పొరేట్ కు దాసమై పార్టీ ఫండ్ల కోసమో లేకుంటే ఇతరత్ర అంశాల కోసమో లాభావరం అయిపోయి వీళ్ళు ఆ యొక్క అంశాలపైన దృష్టి పెట్టలేదు. కానీ విద్యను వైద్యాన్ని ఖచ్చితంగా ప్రైవేట్ పరం కాకుండా ఖచ్చితంగా ఉచితం చేసి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉన్నది. దాని పరంగా మా పైన మాకు బ్లూ ప్రింట్ ఉంది, మాకు ఒక కృత నిశ్చయం ఉంది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. అది ఏ విధంగా అనేటువంటి మా ప్రభుత్వం చూసుకుంటుంది వచ్చిన తర్వాత. మొన్న తీన్మార్ మల్లన్న ఒకటి అన్నారు, ఆయన సండే ఒకటి చేశారనమాట. అది చేసినప్పుడు ఏ పార్టీ ఏ మీడియా కూడా మమ్మల్ని కవర్ చేయట్లేదు, కవిత దగ్గరికి అందకు వెళ్ళారు, కాలి మెట్టెల దగ్గర నుంచి జడకుప్పు వరకు అంతే కవర్ చేశారని చెప్పేసి కవితకు మీద కొంచెం సెటరికల్ గా మాట్లాడారు. కవితకి మల్లానికి పర్సనల్ గా ఏమైనా ఉందంటారా? వాడు యూజ్లెస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, ఒక ఆడపిల్ల పైన ఏ విధంగా మాట్లాడాలి, ఒక మహిళ పైన ఏ విధంగా మాట్లాడాలి, ఒక మహిళని ఏ విధంగా గౌరవించాలనేటువంటి తత్వం తెలియనటువంటి ఒక మూర్ఖుడు ఆయనే. గతంలో కూడా కంచం పుత్త మంచం పుత్త అనేటువంటి వాక్యాలని అదే విధంగా చేసిండు. ఈ రోజు అదే విధంగా మాట్లాడుతున్నావు. నీకు నిబద్ధత, నీకు నిజాయితీ, నీకు నైతికత ఉంటే మీడియా ఆటోమేటిక్ నీ దగ్గరకు వస్తుంది. కొంతమంది నాయకులు కూడా అంటున్నారు, తండ్రిని అట్లా అంటుంది, సొంత కూతురు అట్లా అనొచ్చా, ఎంత పార్టీ పెట్టినా కూడా అంత తలపొగురుగా మాట్లాడతారా అని చెప్పేసి అనొచ్చు. 100% అనొచ్చు. ఎందుకు అనొచ్చు? కర్కూరంగా ప్రవర్తించి ప్రజల సమస్యలు లేనప్పుడు ఖచ్చితంగా అనొచ్చు. రాజకీయాలు ఈ మాట్లాడతారు. కన్న తండ్రి ప్రేమలు ఇవన్నీ పర్సనల్ రక్త సంబంధాలు. అవి రాజకీయాలకు వచ్చేసరికల్లా రాజకీయమే చేస్తాం. రాజకీయాల్లో అనేక అంశాలు మాట్లాడతాం. రాజకీయ పరమైనటువంటి అంశాలే మాట్లాడతాం. వీళ్ళు ఏదో గట్టిగా ఇవాళ కొత్త కేసీఆర్ మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా మాట్లాడితే ఇవాళ తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్ర సేన కూడా సహిస్తూ ఊరుకోదు. కవితక్క గారి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఇయాటికి కూడా కాంగ్రెస్ చేస్తా ఉంది, ఏదో కేసీఆర్ పైన ఇంకా ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా. కాబట్టి నేనేమంటున్నా, మాది రాజకీయ పరమైనటువంటి విమర్శ. కేసీఆర్ గారు రారు, ఫామ్ హౌస్లనే ఉంటారు, ఎంత పిలిచినా రారు, అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలు ఎగరు పెట్టారు. కాబట్టి ఆ సార్ రారు కాబట్టి ఆ సార్ మరమనిషి అన్నది. తప్పేమున్నది దీంట్లో? మేము తప్పు మాట్లాడితే మమ్మల్ని రాళ్లతో కొట్టండి మేమే ప్రజలను అడుగుతున్నాం. తప్పు మాట్లాడలే కదా. నిజంగా సార్ వచ్చిండా, ఏ సమస్యలను వచ్చిండా, అది నేను ప్రజలను అడుగుతున్నా. ప్రజాక్షేత్ర సభకు వచ్చినప్పుడు అంతమంది వచ్చారంటే ప్రజల్లో ఇంకా కేసీఆర్ ఉన్నట్టే కదా. ఎట్లా? మొన్న ప్రజాక్షేత్రం అని చెప్పేసి ఒక సభ పెట్టినప్పుడు అంతమంది వచ్చారు. నిజంగా ప్రజల్లో గనక ప్రజల మనసులో కేసీఆర్ లేకపోతే అంతమంది ఎందుకు వస్తారు? అమ్మ, మీరు మీడియాలో పనిచేస్తారు. ఒక స్పష్టమైన ప్రశ్న నీకేస్తున్నా. నేను ఎమ్మెల్యే ఉండి నేను అసెంబ్లీ పోకపోతే నన్ను ఏమంటారు? నేను ఎమ్మెల్యే ఉండి నేను అసెంబ్లీకి రాకపోతే ఏమంటారు? ఎందుకు రావాలి? నేను ఎమ్మెల్యేను, నేను రాను, నా ఇష్టం, నేను గెలిచిన. ప్రజల తరపున పోరాడాలంటే మీరు రావాలి. మరి నేను అంటాను కదా తల్లి, నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు కదా, అసెంబ్లీకి రా, ప్రధాన ప్రతిపక్ష నేతవు, మాజీ ముఖ్యమంత్రివి, నీ పైన బాధ్యత ఉంటది. ఏ సమస్య అయినా అసెంబ్లీ వేదిక వచ్చి మాట్లాడమంటున్నావు. ప్రజలలో ఉండమని అంటే ఫామ్ హౌస్ లో మండుకొని ప్రజలు తండోపతండాపులు వచ్చిందంటే మా సభకు రాలే. తండోపతండాలుగా జనం. మేము పిలుచుకున్నది 50,000 మంది కార్యకర్తలు పెడితే 1,00,000 మంది ఫ్లోట్ అయ్యిళ్ళు 3 గంటల వరకు కూడా. అది కాదు కదా. ప్రజలలో ఉండడం అంటే ప్రజల కష్టాల్లో ఉండడం, గూడులు కూలుస్తున్నప్పుడు వచ్చి నిలబడడం, ప్రజా సమస్యల్లో ఉండమంటే బస్సు కాలిపోయినప్పుడు వచ్చి ఆ కుటుంబాలను పరామర్శించడం. వెలుగుమట్లకు పోయి 3 రోజులు నిరవధిక దీక్ష చేసినాం. విశారదన్ మహారాజును పట్టుకొని 3 రోజులు నిరాధ దీక్ష చేస్తే ఆ యొక్క ఇండ్లకు పట్టాలు వచ్చినాయి. గట్ల కదా సమస్యలలో ఉండేది, గట్ల కదా ప్రజలలో ఉండేది. గది చేయమని చెప్పేసి అంటే ఫామ్ హౌస్ లో పండుకొని నా సభకు ప్రజలు వచ్చిళ్ళు కాబట్టి కేసీఆర్ ప్రజలలో ఉండడంటే అయిపోద్దా? కాదు కదా. ప్రధాన ప్రతిపక్ష నేతవు, ప్రభుత్వ లాయల్టీ తీసుకుంటావు, ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటావు, ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని అనుభవిస్తావు, కానీ సభకు రావు. ఇదేం మర్యాద? ఇది ఎక్కడ రాజకీయం? ఇది ఎక్కడ నైతికత? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే బీజేపీ కాంగ్రెస్ ముసుగులో కవితక్క ఉంది, తను సొంతంగా పార్టీ పెట్టలేదు, తనకు సొంతంగా పార్టీ పెట్టేంత మైండ్ కూడా లేదు. ఈ మాట నువ్వు అడుగుతున్నావు తల్లి. నేను అడుగుతున్నా, బీజేపీ పార్టీతోనే లోపాయికర ఒప్పందంలో భాగంగా కాళేశ్వరం కేసు తప్పించుకోవడంలో భాగంగా బీజేపీతో లోపాయికర ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకటి. రెండో అంశం చెప్తా. నినాక మొన్న కోఆప్షన్ సంబంధించినటువంటి మెంబర్స్ ని ఎన్నుకున్నారు. ఎక్కడ? కరీంనగర్ మున్సిపాలిటీలో 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ కొట్టేసిళ్ళు. ఎవరెవరితో ఉన్నారమ్మా? ఎవరెవరితో ఉన్నారు? దయచేసి చెప్పు, మీరే చెప్పండి. ఎవరెవరితో ఉన్నారు? కదా ఇక్కడ 10 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ బీజేపీకి ఎట్లా ఓట్లేసారు? పార్టీ ఏంటిది? పార్టీకి లైన్ ఉంటది కదా. గ్రామ స్థాయి కార్యకర్తకైనా పార్టీ లైనే. బీజేపీ బీఆర్ఎస్ ఆదేశాలు లేదే బీజేపీ కోట్లేసిల్లా నీ సంబంధించిన కార్యకర్తలు, నీ కార్పొరేటర్లు పోయి
కాబట్టి ఎవరితో ఎవరు ఉన్నారనే ఆలోచన చేయాలి. నీ కేసులు తప్పించుకోవడానికి, ఈ ఫార్ములా కేసులు తప్పించుకోవడానికి, కాళేశ్వరం కేసులు తప్పించుకోవడానికి, ఫోన్ టాపింగ్ కేసులు తప్పించుకోవడానికి గత్యంతరం లేక బీజేపీ పొలిటికల్ వాషింగ్ మిషన్ ను లోపలికి పోతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఖచ్చితంగా ఉంటది. ఇది కుండబద్దలు కొడుతూ చెప్తున్నటువంటి అంశం. భవిష్యత్తులో కవితక్క టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలకు ఎలాంటి మేలు చేయబోతుంది? మీ పాంచజన్యాలు ప్రకటించడం, పూర్తి ఎజెండా రెండు ప్రకటించేది. వారం రోజుల క్రితం పుట్టినాం. ఇంకా చాలా అంశాలు మా సంబంధించిన పార్టీ అంతర్గత వేదికల్లో మేము చర్చించుకోవాల్సిన అంశం ఉన్నది. ఒకరొక టెక్నికలాలిటీస్ అన్ని కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి. అన్ని కూడా పూర్తిగా చర్చించిన తర్వాత ఖచ్చితంగా మిగతా అంశాల పట్ల దృష్టి పెడతాం, ప్రజా సమస్యల పట్ల దృష్టి పెడతాం. అదేవిధంగా మా ఎజెండా అనేటువంటి పూర్తి సారాంశంతో కూడుకున్నది ఇయలే. కేవలం పాంచజన్యాలు ప్రకటిస్తేనే ఇంత ఆందోళన పడతారు. రేపు పూర్తి ఎజెండా ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ లో ఒక క్వశ్చన్, టిఆర్ఎస్ కింద అసోసియేషన్ అని చెప్పేసి పెట్టారు అనమాట. దేనికి అది? అది ఏమంటారు, మా టెక్నికల్ ఆర్ట్స్ జరుగుతున్నాయి. మీరు ఇంతసేపు నన్ను అడిగినటువంటి చాలా ప్రశ్నలలో కూడా, మిగతా మిత్రులు వచ్చినటువంటి ప్రశ్నలలో కూడా చెప్తూ మాట్లాడిల్లు. నేను మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పుడు కూడా అసోసియేషన్స్ గా ఉంటూనే కాలక్రమేణా వాళ్ళు పార్టీగా అవతరించేసి ఎలక్షన్ కమిషన్ గుర్తింపు తెచ్చుకొని ముందుకు వీళ్ళు. అట్లనే మాకంటూ ఒక లీగల్ సెల్ ఉంది. ఆ వివరాలు లీగల్ సెల్ మాట్లాడితే బాగుంటుంది. నేను ఒక అధికార ప్రతినిధి ఇంతవరకు మాట్లాడగలుగుతాను, అంతవరకు మాట్లాడతాను. థ్యాంక్ యూ.